మన దేశంలో మెసేజింగ్ యాప్స్లో టెలిగ్రామ్ కూడా చాలా ప్రముఖంగా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. అంటే గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు, పోల్స్ జనరేట్ చేయొచ్చు, అలాగే సినిమాస్ కూడా చాలామంది సినిమాస్ కూడా సెండ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే గేమ్స్ కూడా ఆడొచ్చు. వీటన్నిటితో పోలిస్తే బిగ్ సైజ్లో గ్రూప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో నీట్ పేపర్ లీక్లో టెలిగ్రామ్ యాప్ కూడా కీలక పాత్ర పోషించింది. సో లీక్ అంతా కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారా అయ్యింది అని భావించిన ప్రభుత్వం టెలిగ్రామ్ని ఇండియాలో కొన్ని రోజుల పాటు అంటే జూన్ 22 వరకు బ్యాన్ చేసింది. ఎస్, సో తాత్కాలిక బ్యాన్ అనొచ్చు, పర్మనెంట్గా బ్యాన్ చేయలేదు. కారణాలు కూడా ఏం చెప్తున్నారంటే ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్స్ టైంలో టెలిగ్రామ్లో పేపర్స్ లీక్స్ కూడా జరుగుతున్నాయి. ఏవైతే క్వశ్చన్స్ గెస్ చేసామనో లేదంటే ఏ పేరైనా పెట్టుకొనివ్వండి, సో ఆ లీక్ వ్యవహారంలో టెలిగ్రామ్ కూడా కీలక పాత్ర వహిస్తుందని భావించిన ప్రభుత్వం దానిపైన బ్యాన్ అయితే విధించింది. దానికి సంబంధించి ఆ టెలిగ్రామ్ CEO పావెల్ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో అవన్నీ కూడా జరుగుతూ ఉన్న విషయాలు. నీట్ రాయబోయే విద్యార్థులందరికీ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఇంటర్నేషనల్ యోగా డే రోజున అంటే జూన్ 21 రోజున పేపర్ నీట్ ఎగ్జామ్ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం CUET ఎగ్జామ్ లాంటివి కూడా మొహరం పండుగ సందర్భంగా పోస్ట్ పోన్ చేశారు. సో మళ్ళీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జూన్ 21న జరగబోయే నీట్ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తారని అయితే అడుగుతున్నారు. పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే లేదండి, బట్ ఛాన్స్ కూడా ఉంది. దానికి మనం 100% లేదు అని కూడా చెప్పలేము. ఎందుకు అంటే మొహరం లాంటి పండగలకే మీరు పోస్ట్ పోన్ చేశారు కదా. ఇంటర్నేషనల్ యోగా డే అంటే చాలామంది యోగా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మన ప్రధానమంత్రి కూడా ఆ యోగా డేలో పార్టిసిపేట్ చేస్తుంటారు. బట్ అవన్నీ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే జరిగిపోయే ప్రోగ్రామ్స్ కాబట్టి ఈ మన నీట్ షెడ్యూల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకపోయే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ అసలు మీరు మైండ్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ పోన్ అవుతుందా, పోస్ట్ పోన్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, మీ పని మీరు చేయండి. పోస్ట్ పోన్ అవుతుంది అని భావించి మీరు ప్రిపరేషన్ అనేది పోస్ట్ పోన్ చేయొద్దు, ఓకేనా. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వదు అని ఫిక్స్ అయ్యే మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇంకా ఈ టెలిగ్రామ్ బ్యాన్ గురించి మాట్లాడుకుందామండి. సో బ్యాన్ చేశారు, ఓకే. మరి ఇండియాలో ప్రతి సంవత్సరం ప్రతి క్వార్టర్కి ఆలోచించినా కానీ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నీట్కి చేసినట్టు సరే పేపర్ లీక్ నీట్లో మాత్రమే జరిగిందా? కాదు కదా, చాలా పేపర్స్ లీక్ అవుతున్నాయి. మరి పర్మనెంట్గా బ్యాన్ చేస్తారా? మనకి ఈ టెలిగ్రామ్ యాప్ని ఇండియాలో పర్మనెంట్గా బ్యాన్ చేయబోతున్నారా లేదా అంటే రిస్ట్రిక్షన్స్ చేస్తారా, కేవలం ఈ 5 రోజుల స్పాన్ మాత్రమే విధిస్తారా అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ఒక్కటే జరగదు ఇండియాలో, ఓకేనా. చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. UPSC ఎగ్జామ్ ఉంది, JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి. అండ్ అవన్నీ ఎందుకు, మనకి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఓకే, CBSE బోర్డ్ కండక్ట్ చేసే ఫైనల్ ఎగ్జామ్స్ ఉండవా? లేదు అంటే మన స్టేట్ సిలబస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉండవా? అసలు సోషల్ మీడియా యాప్కి ఏమన్నా పరిధి ఉందా? నేషనల్ వైడే యూస్ చేయాలి, లేదంటే మన ఇంట్లో యూస్ చేయకూడదు, ఇలాంటివి ఏం లేవు కదా. సో ఎక్కడి నుంచి ఎక్కడికైనా యూస్ చేసేటప్పుడు నీట్ పేపర్ మాత్రమే కాదు, ఏ పేపర్ అయినా లీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియా యాప్స్ అందులో టెలిగ్రామ్ మాత్రమే లేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఇంకా ఏమైనా స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకుంటుందా అనేది ఖచ్చితంగా తెలియాలి. అండ్ ఇదొక్కటే ఉందా సోషల్ మీడియా యాప్? మనకి వాట్సాప్ లేదా? లేదు అంటే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేవా అండి? ఎంతసేపు మనం ఒక స్టోరీ పోస్ట్ చేయొచ్చు, ఎంతసేపు ఒక మెసేజ్ని మనం సెండ్ చేయొచ్చు. కాబట్టి వీటిపైన కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎందుకంటే వాట్సాప్లో మనం గ్రూప్స్ క్రియేట్ చేయలేమా? చేయగలుగుతాం కదా. స్టేటస్ పెట్టుకోలేమా? సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ స్టేటస్ పెడతారా అంటే కాదు. షేర్ చేయాలి అంటే మీరు సింగిల్గా కూడా షేర్ చేయొచ్చు. అందరినీ ఇంక్లూడ్ చేయకుండా ఒక్కరికి మాత్రం స్టేటస్ కూడా పెట్టచ్చు. ఆ 10 మంది పిల్లలకి పెడితే సరిపోతా? పేపర్ లీక్ అవుదా? ఆ 10 మంది ఇంకొక 10 మందికి పెడితే అక్కడ 100 మంది అయ్యారు కదా. కాబట్టి మనం పంపించాలంటే ఎలాగైనా పంపించవచ్చు. మూడో కంటికి తెలియకుండా రెండో కంటికి పంపించవచ్చు. అవకాశాలు లేదు అని మనం చెప్పలేం. కాబట్టి సో వీటిపైన కూడా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. సో టెలిగ్రామ్ బ్యాన్కి ఇంకా మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే టెర్రరిజం లాంటివి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఈ డ్రగ్స్ సప్లై లాంటివి కూడా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. బట్ మరి పర్మనెంట్గా బ్యాన్ చేయకుండా ఈ కొన్ని రోజులు 16 నుంచి 22 వరకు అంటే ఎంతండి, మహా అయితే ఒక 1 వీక్ బ్యాన్ చేస్తే ఇవన్నీ ఆగిపోతాయా? ఫర్దర్గా కూడా టెలిగ్రామ్ని ఇండియాలో బ్యాన్ చేస్తున్నారా లేదా అనేది ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే కేవలం నీట్ని సాకుగా చూపించి బ్యాన్ చేస్తే మరి రిమైనింగ్ పీపుల్ చాలా మంది టెలిగ్రామ్ యాప్స్లో క్లాసెస్ తీసుకునే వాళ్ళు కొంతమంది, సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకునే వాళ్ళు కొంతమంది, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది. ఎందుకు చాలామంది మొన్న కూడా UPSC పాస్ అయిన వాళ్ళలో టెలిగ్రామ్ ద్వారా
టెలిగ్రామ్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాని రెండు రకాలుగా కూడా వాడుకోవచ్చు. ఒకటి పాజిటివ్కి, ఒకటి నెగిటివ్కి. కొంతమంది పీపుల్ ఏంటంటే దాన్ని నెగిటివ్ వేలో వాడుతూ ఉంటారు. మరి పాజిటివ్గా వాడుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి సోషల్ మీడియాలు ఉండడం వల్ల తక్కువ ఖర్చుతో క్వాలిటీగా వాళ్ళు గ్రూప్గా క్రియేట్ అయ్యి చదువుకుంటున్న విద్యార్థులు లేరా? సో వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది కదా. వాళ్ళ కోసం ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయబోతుందా ప్రభుత్వం? మనకి రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉంటున్నాయి కదా. కానీ ఆ సోషల్ మీడియాలో ఉన్న ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనే దానిపైనే ఎక్కువగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మన హయ్యర్ అథారిటీస్ కూడా. ఇప్పుడు ఒక మెసేజ్ చేశాను మీకు, అది మీరు చూసే లోపే నేను డిలీట్ చేస్తాను. ఇంకొక అబ్యూజింగ్ మెసేజ్ పెడతాను, దాన్ని మీరు చదువుతారు, మీ మనసు కూడా హర్ట్ అవుతుంది. కానీ ఈ లోపే నేను మళ్ళీ డిలీట్ చేస్తాను. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయా? సో ఇలాగే మారిపోయినాయి చాలా విషయాలు కూడా. సో వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ ఏదో పేపర్ లీక్ అయింది, తాత్కాలిక చర్యలు తీసుకుంటే అయిపోతుందా అండి? ఎందుకంటే మన ఇండియాలో నీట్ ఎగ్జామ్ లాంటివి మళ్ళీ కండక్ట్ చేస్తూనే ఉంటాం. సో మళ్ళీ ఈ పేపర్ లీక్ ఇవన్నీ అరికట్టాలి అంటే ఏవైతే యాప్స్ వీటికి మీడియంగా వర్క్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం బ్యాన్ చేయాలి. ఎప్పుడు కూడా సొల్యూషన్ అనేది టెంపరీగా కాదు, పర్మనెంట్ సొల్యూషన్ వైపే అడుగులు పడాలి. ఓకేనా? సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియచేయండి. ఎందుకంటే టెలిగ్రామ్ని పాజిటివ్గా వాడేవాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా వాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. మన చేతిలో ఉన్న సాధనాలు ఏవైనా కానీ, యాప్స్ కానీ, సోషల్ మీడియాస్ కానీ ఏదైనా కానివ్వండి, ఓకేనా, దానివల్ల ఒకరికి నష్టం కలగకుండా వాడడమే మనం నేర్చుకోవాలి. ఓకే, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.